యూట్యూబర్ల అరెస్టుతో ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతున్నాయి. సోషల్ మీడియా టు మెయిన్ స్ట్రీమ్ మీడియా అందరి ఫోకస్ ఇక్కడే. ఈ సందర్భంలో పబ్లిక్ ఏమడుగుతున్నారో తెలుసా? పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకు అని. కానీ గవర్నమెంట్ మాత్రం ఫుల్ సీరియస్ మోడ్ లో ఉంది. మాట జారితే పోటు తప్పదని గట్టిగానే ఇంటిచ్చేసింది. అసలు చిన్న పోస్టులకి ఎందుకు ఈ సీరియస్ సీన్లు? సోషల్ మీడియానే ఏపీకి కొత్త మెయిన్ అపోజిషన్ అనే డౌట్లు మొదలయ్యాయి. మ్యాటర్ మామూలుగా లేదు. ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అసలు కథ. ఒకప్పుడు టీవీ ఛానళ్లు, వార్తాపత్రికలు మాత్రమే పాలిటిక్స్ డిసైడ్ చేసామనే అభిప్రాయం అందరిలో ఉండేది. అది ఓల్డ్ స్కూల్. ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కాదు, మీ ఫోన్ల స్క్రీన్ల మీద తయారవుతుంది. మీమ్స్, రీల్స్, షార్ట్స్ ఇవే ఇప్పుడు అసలైన పొలిటికల్ డిబేట్స్. ఒకప్పుడు కేవలం లీడర్ల చేతుల్లోనే మైకులు ఉండేవి, వాళ్ళు చెప్పిందే వినాలి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరికి ఒక వాయిస్ ఉంది. మైన్ మీడియా సైలెంట్ గా ఉన్న సోషల్ మీడియా మాత్రం ఫుల్ వైలెంట్ గా క్వశ్చన్ చేస్తుంది. గవర్నమెంట్ ఏ చిన్న డెసిషన్ తీసుకున్నా లూప్ హోల్స్ ఏంటో ఇక్కడే బట్టబయలవుతున్నాయి. హ్యాష్ ట్యాగ్లు టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. మీమ్స్ రాకెట్ల వైరల్ అవుతున్నాయి. ట్రోలర్స్ వేసే కౌంటర్లకి అధికారులు, లీడర్లకు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక్కడ ఐడి కార్డ్ అక్కర్లేదు, ఫోన్ అండ్ ఇంటర్నెట్ ఉంటే చాలు. అసెంబ్లీలో ప్రతిపక్షం ఉందో లేదో పక్కన పెడితే డిజిటల్ స్పేస్ లో మాత్రం ఒక స్ట్రాంగ్ మీమ్ అపోజిషన్ రెడీ అయిపోయినట్టే అనిపిస్తుంది. అయితే ప్రభుత్వం కూడా ఈ డిజిటల్ పవర్ ని లైట్ గా తీసుకోవడం లేదు. కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. వరుసగా కేసులు, అర్ధరాత్రి అరెస్టులు, డిజిటల్ నిఘా. దీంతో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయిందని మేధావులు గగ్గోలు పెడుతున్నారు. గవర్నమెంట్ కి నచ్చని పోస్ట్ పెడితే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలా అని అడుగుతున్నారు. ఇది కరెక్ట్ కాదని తమ వాయిస్ ని సోషల్ మీడియా ముఖంగా విన్నవిస్తున్నారు. ఏదేమైనా మీ వాయిస్, మీ ఒక క్లిక్, మీ ఒక షేర్ ఇవే రాబోయే రోజుల్లో పొలిటికల్ ట్రెండ్స్ ని డిసైడ్ చేయబోతున్నాయి. సో జస్ట్ బ్లైండ్గా స్క్రోల్ చేయడం ఆపండి. అసలు ఏం జరుగుతుందో థింక్ చేయడం స్టార్ట్ చేయండి. మరి మీకేమనిపిస్తుంది? సోషల్ మీడియాని ఇప్పుడు ఏపీకి అసలైన ప్రతిపక్షమా? కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని షేర్ చేసేయండి.